we are believing unto the God. అయితే దేవుడు ఏ విధంగా మనం విశ్వసిస్తామనేది ఇంపార్టెంట్. After 16 years, 16 సంవత్సరాల తర్వాత that Papa will be very small like that. మా అమ్మాయి ఎట్లాగే ఉండేది. But today, ఇప్పుడు I have seen that she is appearing that completed her that BDS. ఇప్పుడు ఆమె BDS కంప్లీట్ చేసి. This is the grace of God, the blessing. దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క కృప. Who will faith upon to him? ఆయన మీద ఎవరైతే నమ్మకం పెట్టుకోలే, God will be is a faithful God to him. ఆయన వాళ్ళ పట్ల ఎంతో నమ్మదగిన దేవుడిగా ఉంటాడు. That's why అందుకని God spoke with my family. మా కుటుంబంతో After 16 years, 16 సంవత్సరాల I want to meet once again with them. మళ్ళా ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. And I am also working with the Department of Mission Shakti Women Empowerment. నేను కూడా మిషన్ శక్తి ఉమెన్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను. And also my wife is a teacher. సహోదరుడు యొక్క భార్య అసిస్టెంట్ టీచర్ గా ఉన్నారు. And the God's grace, దేవుని కృప వల్ల given the two beautiful daughters. ఇద్దరు కుమార్తెను నాకు ఇచ్చాడు. While 2013, 2013లో when I joined in Mumbai, ముంబైలో నేను అక్కడ I left my wife in Balasore. తన సిస్టర్ ని బాలాసూర్లో పెట్టి అక్కడికి వెళ్ళారట. That is the very difficult situation of the pregnancy. అప్పుడు ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నారు, గర్భిణిగా ఉన్నారు. I came సహోదరుడు and submitted her with God's hand. దేవుని యొక్క హస్తాల్లో పెట్టారు. God, this is your child. అయ్యా అదిగో You can take care of her. ఆమె విషయంలో జాగ్రత్తగా. Finally, I joined. నేను ముంబైలో జాయిన్ అయ్యాను. After the due date, డేట్ వచ్చినప్పుడు the prayer partner said that we are admitted in the hospital. అప్పుడు అక్కడ ఉన్న ప్రేయర్ పార్ట్నర్ ఎవరింట్లో సిస్టర్ ఉన్నారో వాళ్ళ సిస్టర్ అడ్మిట్ చేశారంట హాస్పిటల్లో. After 6-7 hours, 6-7 గంటల తర్వాత got the pain. నొప్పులు వచ్చినాయి. Finally, the boy was died in the womb. అయితే కడుపులోనే కుమారుడు చనిపోయాడు. And she is so much crying. అప్పుడు చాలా ఏడుస్తూ ఉండింది. And also, I am unable to do anything. నేనేమి చేయలేని స్థితిలో. But God with her. అయితే ఆ దేవుడు ఆయనతోటి ఉన్నాడు. Then I came from Mumbai to Hyderabad. అయితే అప్పుడు ముంబై నుంచి హైదరాబాద్ వచ్చాను. And also called to the uncle. అప్పుడు మేము కలుసుకున్నాం. బ్రదర్ పిలిచాడు. They get down 9:30 p.m. 9:30కి నేను ఇక్కడ దిగాను. He just accompanied me with here. నేను బ్రదర్తో తీసుకొని వచ్చాను. And then again we will drop to next morning to airport. ఎందుకంటే సిస్టర్ పరిస్థితి బాగాలేదు కాబట్టి మరుసటి రోజే ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేశాను. And then I get down at the Balasore. నేను మళ్ళీ బాలాసోర్లో అక్కడ దిగాను. And she is searching, where is my son? సిస్టర్ ఏమో నా కుమారుడు ఏడి వెతుకుతా ఉంది. Then finally said, God give him and God take him. అప్పుడు దానికి చెప్పారంటే దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. Also I will not forget his support. నేను సహోదరుడు చేసిన సహాయం. He is not my blood relation. మీరు రక్త సంబంధికుడు కాదు. But he is the God's servant. దేవుని సేవకుడుగా. That's why he is supporting the Lord. అందుకని దేవుడికి దేవుని బిడ్డకు సహకరిస్తున్నాను. I will be end of the life. అయితే మన జీవితం తర్వాత Not forget his support. నేను సహాయం. Not forget his the family prayer. ఆయన కుటుంబ ప్రార్థన కూడా And మర్చిపోలేదు. still we are remembering every day in his family with our the family prayer. ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. That I will not to the happiness to the money. అయితే డబ్బుల విషయం సంతోషించలేదు. But my prayer really supported to his family. అయితే ప్రార్థన సహకారం ఈ కుటుంబానికి ఇవ్వగలుగుతున్నాం. This is the blessing ఇదే నాకు God has given to different angles. అయితే దేవుడు ఇచ్చేటువంటి వివిధ రకాల When we సహాయం. faithful to God, దేవుడికి నమ్మకంగా the God will support it to us. మనకి దేవుడు సహాయం చేస్తాడు. So sometimes we are discouraged why God will give him the pain and pain and pain. అయితే కొన్నిసార్లు మనకి బాధ ఎందుకు వచ్చింది అని అనుకుంటాం. But God's plan is different. అయితే దేవుని యొక్క ఉద్దేశం వేరే. God know each and every difficulties. ప్రతి పరిస్థితి దేవునికి తెలుసు. But when will not the sadness in your life, అయితే మన లైఫ్ లో మన దుఃఖం వచ్చినప్పుడు there is no joyness. అయితే సంతోషం లేదనుకున్నప్పుడు Sad and joy will each other. అయితే ఈ యొక్క సుఖ దుఃఖాలు రెండు కలిసి వెళ్తుంటాయి. That's why అందుకనే the God has created the దేవుడి లోకాన్ని సృష్టించాడు. sadness and also joyness. అందుకని లోకంలో దుఃఖము సంతోషము. Because if every time we are just
joyful, అయితే ప్రతిసారి సంతోషంగానే ఉంటే we will forget to the God. అది దేవుడు We మర్చిపోతాడు. will not come to the God's feet. దేవుని యొక్క సన్నిధికి రాలేదు. But God created that way. ఆ విధంగా దేవుడు My మనల్ని children సృష్టించాడు. will not lose their the faith. అయితే మన పిల్లలు ఏ విధంగా పోగొట్టుకోకూడదని That's why దేవుడు- I am going to అందుకని నేను sharing the word of God. దేవుని యొక్క వాక్యం The మర్చుకుంటాను. Gospel of John, యోహాను సువార్త chapter 9. 9వ అధ్యాయం. జాన్ చెప్పాలి. John chapter 9. 9వ అధ్యాయము యోహాను సువార్త. Here is the whole theme of this chapter is a blind person. ఇక్కడ ఒక మొత్తం విషయం అంతా ఒక గుడ్డివాని సంగతే. When we are praying for the 1 minute or 2 minutes, మనం కొన్నిసార్లు 1 నిమిషం 2 నిమిషాలు when we ప్రార్థన are చేస్తాం. close or the eyes 2 minutes, కొన్నిసార్లు 2 సార్లు entire of the world we are feeling that the blind, మనందరూ కూడా ఇట్లా కళ్ళు మూసుకుంటే మనందరూ కూడా గుడ్డి the darkness. చీకటి. But అయితే we have seen the blind people. చాలా మంది గుడ్డివాళ్ళని చూస్తుంటాం. They are neglecting the society. అదే సొసైటీ వాళ్ళు పట్టించుకోరు. They are neglecting their own family. వాళ్ళ కుటుంబంలో కూడా They are పట్టించుకోరు. neglecting the churches. వాళ్ళ సంఘాల్లో కూడా పట్టించుకోరు. But how they are? అయితే వాళ్ళు ఏ విధంగా ఉన్నటువంటి దేవుడి దృష్టిలో వేరే విధంగా ఉంటారు. But we can read just 1 to 3 words. The verses will be here 9 to 6. Yeah. 9 chapter verse 1 to 6. 1 నుంచి 6వ వాక్యం వరకు తప్పకుండా చదువుదాం. ఆయన మార్గం పోచుంటుండగా పుట్టి అయిన ఒక మనుషుడు కనబడను. ఆయన శిష్యులు బోధకుడా గుడ్డివాడే పుట్టుటకు ఎవరు పాపము చేసాను, వీడైనను వీళ్ళు కనవారిన పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీళ్ళందు ప్రత్యక్షపరచుకుని వీడు గుడ్డివాడిగా పుట్టిందని యేసు చెప్పింది. పగలన్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు నన్ను చేయుచుండవలను, రాత్రి వచ్చి చూస్తే అప్పుడు ఎవడనూ పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకంలో నాకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్ను మీద బురద పూసి శిలోమైన కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాను. We have seen that he is a born blind. కాబట్టి గుడ్డివాడిగా ఉన్న వ్యక్తిగా He is a born blind. పుట్టిందంటే గుడ్డివాడు. But people are seeing after the blessing of his eyes is opening. అయితే అతను చూసిన తర్వాత ప్రజలు But question is here, ఇక్కడ ప్రశ్న ఏంటంటే the people are who did the sins, and that's why he became a born blind. కాబట్టి ప్రజలు అనుకుంటున్నారు ఎవరు పాపం చేశారు కాబట్టి ఇతను గుడ్డివాడిగా పుట్టాడు. Either he or his parents. ఇతడా తన కన్నవారా అని But అనుకుంటున్నారు. what the God word says, అయితే దేవుని వాక్యం nobody చెప్తుంది doing the sins. అయితే ఎవరి పాపం కారణం In కాదు. the society present context, ఈ యొక్క సంఘంలో ప్రస్తుత సంఘములో maybe he is doing the sins. కొన్నిసార్లు పాపం చేస్తూ ఉండొచ్చు. That's why his family is going through the very difficult situation and losing many things. కాబట్టి అందుకనే చాలా కష్ట పరిస్థితులు కూడా వెళ్తుంటాడు, మరి ఏది పొందలేకపోతున్నాడు. But God's plans is not that kind of situation. అయితే దేవుని ఉద్దేశాలు ఆ విధంగా లేవు. God's plans is different. అయితే దేవుని ఉద్దేశాలు వేరే We have seen that. మనం చూసాము. The God's work will be open through the blind people. అయితే మనం దేవుని ఈ గుడ్డివాళ్ళ ద్వారా దేవుని పని కూడా As he జరుగుతుంది. was a born blind, ఇతను గుడ్డివాడిగా పుట్టాడు but కాబట్టి God's purpose is different. అయితే దేవుని ఉద్దేశం వేరు. That's why అందుకని then when the society is asking either who or his parents did the sin. కాబట్టి సంఘం అడుగుతుంది ఎవరు చేశారు పాపం, ఈయన ఇతనా లేకపోతే ఇతనా? Nothing is like that. కానీ ఆ విధంగా లేదు. But we have seen మనం చూసాము his faith, ఆయన యొక్క విశ్వాసం, his faith upon to the God. దేవుని యందు విశ్వాసం బట్టి. That's why his faith is upon the eyes. కాబట్టి అతని విశ్వాసం వల్ల అతని కళ్ళు What తెరవబడ్డాయి. Jesus Christ commanded to him. దేవుడు ఏం చెప్పి ఉన్నాడు యేసు ప్రభు, You can go, నువ్వు వెళ్ళు, you wash your eyes, నీ యొక్క కళ్ళు శిలోయం కోనేటికి వెళ్ళి then you can కడుక్కోమన్నాడు. open. కాబట్టి నీ కళ్ళు Then తెరవబడతాయి. when he is begging the street to street, అయితే అక్కడ ప్రతి వీధికి how he is seeing the people and friends are asking, ఆయన స్నేహితులు మన లోకస్తులు అడుగుతున్నారు. then he said that ఆయన చెప్తున్నాడు, Jesus Christ యేసు ప్రభు is supported to me and opened my eyes. ఆయన నాకు సహాయం చేసి నన్ను కళ్ళు తెరిపించాడు. But we have seen that అయితే మనం చూసాము how his faith. ఆయన విశ్వాసం ఎలా ఉంది. Main important in the life is the faith.
మన 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 విషయంలో కూడా ముఖ్యమైనది Without faith, is nothing will be happen. విశ్వాసం లేకుండా ఏది జరగదు. When the God will be, the Jesus Christ will be commanded the disciple. ఆయన యేసు ప్రభు శిష్యులకు ఏం చెప్పాడు? We have seen the many examples. మనం చాలా విషయాలు He చూసాం. is in the sheep. ఆయన గొర్రెల గురించి చెప్పాడు. But అయితే the faith is go down. అయితే విశ్వాసం తగ్గిపోయినప్పుడు Then that in the wind that the sheep will be trembling. గోడ గాలి కొడుతున్నప్పుడు అటు ఇటు కదిలాడుతుంది. But already God is with them. అయితే ఆ యొక్క ఓడలో యేసు ప్రభు ఉన్నాడు. When the faith will go down, అయితే వాళ్ళ యొక్క విశ్వాసం తగ్గినప్పుడు the Satan will be catching up. సాతానుడు శోధిస్తుంటాడు. This is the head. ఇది మన యొక్క విశ్వాసం యొక్క But ప్రాముఖ్యత. we will commit our life upon His God's hand. అయితే మన యొక్క జీవితం ఆయన చేతిలో పెడితే We are living in the present world. మనం ఈ లోకం వైపు చూడకుండా Every situation is difficult. మనం ప్రతి పరిస్థితి చాలా What కష్టంగా you are ఉంది. not seeing in your life, you will be seeing. నీ యొక్క జీవితంలో ఏదైతే చూడలేమో దేవుడి ద్వారా We చూడగలరు. have not seen that kind of the virus of COVID-19. కోవిడ్ ఇలా వస్తుందని ఎప్పుడు కూడా అనుకోలేదు. Many families are destroyed. కాబట్టి చాలా Many కుటుంబాలు parents are lose their children. వాళ్ళు చాలా మంది పిల్లలు Many wives పోగొట్టుకున్నారు. lose their husbands. చాలా మంది భార్యలు భర్తలు But పోగొట్టుకున్నారు. God is with us. అయితే దేవుడు We are మనతో not the righteous. మనం నీతిమంతులు But కాకపోయినా God is with us. మనతో దేవుడు ఉన్నాడు. How? దేవుడు ఏందలాగా Because our the faithful. మన యొక్క Because our the faith. అయితే మన యొక్క విశ్వాసం బట్టి The God will help to each and every way to survive in this world. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ విధంగా లోకంలో మనం ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేస్తుంది. When we leave this house, మన యొక్క ఇంటిని we వదిలిపెడితే will pray and submit our life మన యొక్క కుటుంబాన్ని దేవుడి సన్నిధిలో మన in సమర్పించాలి. this corner. ఈ యొక్క పరిస్థితిలో We are 5 to 6 years. ఎక్కడైతే 5 ఉన్నారో But God has given the privilege to sit with His presence. కాబట్టి ఆయన సన్నిధితో మనం ఏదైనా కూర్చోడానికి దేవుడు సహాయం Every చేస్తున్నాడు. moment is God with us. ప్రతి మూమెంట్ లో దేవుడు మనతో ఉన్నాడు. That's why that blind, అందుకని గుడ్డివాడు and the blind is saying that God is glorified through me. అప్పుడు అంటున్నాడు గుడ్డివాడు, మరి దేవుడు నా He నామములో rejoices in life. ఆయన సంతోషిస్తున్నాడు. And he also gives thanks to the God each and every day. ప్రతిరోజు దేవుడు వందనాలు చెల్లిస్తున్నాడు. Then we have seen that the two kinds of blind, రెండు రకాల గుడ్డివాళ్ళు ఉంటారు. physically శరీరకంగా and spiritually. ఆత్మీయంగా. He was physically blind, ఇప్పుడు మనం చూసిన వ్యక్తి but శారీరకంగా గుడ్డివాడు. spiritually he has opened his eyes. అయితే అతన్ని శరీరకంగా God has దేవుడు given the very beautiful eyes, మంచి నేత్రాలు ఇచ్చాడు. but sometimes we are the spiritually blind. అయితే కొన్నిసార్లు మనం ఆత్మీయంగా గుడ్డివాళ్ళం అయిపోతాం. That's why అందుకనే God has the word is also recalling His the blessing each and every moment. అందుకని దేవుడు యొక్క మాటలు ఎప్పుడు జ్ఞాపకం Then చేసుకుంటాం. we take upon our lives unto the God. అయితే విశ్వాసంతో ఆయన వైపు చూడాలి. Then God will help us each and every way. ప్రతి ఒక్కరిలో దేవుడు సహాయం Then చేస్తాడు. you are from the Andhra, మీరు ఆంధ్ర, Telangana. తెలంగాణ, I am from Orissa. నేను ఒరిస్సా నుంచి There is వచ్చాను. no separate God. మరి ఎలాంటి సపరేట్ దేవుడు The Jesus Christ is the only one God. యేసు ప్రభు ఒక్కడే దేవుడు. He was the begotten Son of His the God. యేసు ప్రభు ఒక్కడే మరి దేవుడు అద్వితీయ But కుమారుడు. He came to the world. ఈ లోకానికి వచ్చాడు. 33 years and 33 and a half years He survived in this world. 33 సంవత్సరాలు ఈ లోకంలో And జీవించాడు. again for the world He sacrificed His life and went to the heaven. ఈ లోకానికి ఆయన అప్పగించుకొని And He got the painful life. He is the pain and pain is the life. అయితే ఆయన జీవితాన్ని మరి ఎంతో శ్రమ We పడుతుంది. have seen that the cross of Calvary. క్రైస్తవ We can't imagine for that. మనం అది అర్థం చేసుకోలేం. But God, అయితే దేవుడు He committed. ఆయన సమర్పించుకున్నాడు. He's committed is the Son. ఆయన He will die. చనిపోయేటప్పుడు The entire world will be get the salvation. కాబట్టి లోకమంతా రక్షించబడాలని అందరి కోసం In చనిపోయాడు. the present context, ఈ పరిస్థితిలో now if ever somebody will beating out the sons, ఎవరైనా ఒక కుమారుడిని ఎవరైనా కొడుతూ we ఉంటే will not stand before that. అక్కడ మనం We ఉండలేము. are starting the quarreling. వాళ్ళతో కలిసి We తగాదాలు started the beating. వాళ్ళని కూడా కొడతాం. And again we will the firing the police station. మనం పోలీస్ రిపోర్ట్ చెప్తాము. This is the plot. అది మనం But that God is born within the holy blood. అయితే అది పరిశుద్ధ రక్తంతో కనబడింది. That way ఆ విధంగా we know to the God. మనం దేవుడిని తెలుసుకుంటున్నాం. We can also survive in this world, ఈ లోకంలో జీవించవచ్చు. but we commit our life.
అయితే మన జీవితమును each and every time ప్రతిసారి in the God's presence. దేవుని సన్నిధిలో God will help us. దేవుడు సహాయం God చేయాలి. will bless us. దేవుడు మనల్ని దీవించాలి. After 16 years, 16 సంవత్సరాల I తర్వాత was just seeing that auntie and uncle. మరలా నేను అంకుల్ అంటే ఆంటీ My heart was rejoiced. నా యొక్క హృదయం ఎంతో Because సంతోషిస్తుంది. I will not forget that the love and affection each and every moment. అదే వారు చూపించిన ప్రేమను నేను That's మర్చిపోలేదు. why I told them, నేను చెప్తాను he is not my blood relation, ఆయన రక్త సంబంధం but as a God servant. అయితే దేవుని బిడ్డలుగా But he is giving lot of service to me. అయితే నాకు ఆయన కూడా ఎంతో సహకరించారు. That way, ఆ విధంగా God is a blessing to me. దేవుడు నాకు ఎంతో ఆశీర్వదించిన వాడుగా I ఉంటుంది. have 13,000 wife, 13,000 that mothers in that mandal. మండలంలో 13 మంది స్త్రీలు ఉన్నారు. But there is అక్కడ the development, sustainable development. అక్కడ డెవలప్మెంట్ అనేటువంటి డిపార్ట్మెంట్ లో ఉన్నారు. I do for them వాళ్ళకి నేను సేవ చేయడానికి because they are very rural area, వాళ్ళు చాలా గ్రామాల్లో very difficult situation. చాలా కష్ట పరిస్థితుల్లో But ఉన్నారు. God is showing to me అయితే దేవుడు చూపిస్తున్నాడు. the path of way. అయితే మార్గాన్ని చూపిస్తున్నాడు. This is the way ఇదే దేవుడు the చూపిస్తున్నాడు. sustainable development is going on. కాబట్టి నేను వాళ్ళకి ఏ విధంగా ముందుకు సాగాలో కొంచెం హెల్ప్ చేయగలుగుతున్నాను. That's why అందుకని I am standing here. నేను ఇక్కడ I encourage to each and everyone నేను మీ అందరికి కూడా ప్రోత్సాహపరుస్తున్నాను. to believe into the God దేవుని విశ్వాసం ఉంచండి. and help into the God దేవుళ్ళు ఉండండి. and keep upon your faith upon the God. దేవుని విశ్వాసం ఉంచండి. Thank you. దేవుని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.